దేవునామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనకి ఏ వాక్కులు మనం బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో వచ్చి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనము, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవంలో ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాక్కిదే. ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఏమని మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ విధేయతను చూసి, నీ భక్తిని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీవు ఉదయకాలమే దేవుడి యొక్క వాక్కు కొరకు ఎదురు చూసి ఆశను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు యెహోవా యందు ఆనందించదు. నీ జీవితం అంతా దేవుడు ఆనందింపచేసే విధంగా సంతోష ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తానని వాగ్దానం చూస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఇది ఎప్పుడంటే యెహోవా యందే దేవుని కలిగి ఉన్నప్పుడే ఈ ధన్యత నీకు వస్తుంది. రెండోదిగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును, అంటే నీకు మంచి పేరు ఇస్తానని, నేను గొప్ప స్థాయికి తీసుకెళ్తానని. నీవు ఎందులో ఉన్నావో, ఎక్కడ పనిచేస్తున్నావో, ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో, ఏ సంఘంలో నీవు ఎక్కడ అడుగు పెట్టి అక్కడ నీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి నిన్ను గొప్ప స్థాయిలో పెట్టి నిన్ను మహిమకరంగా దేవుడు మారుస్తానంటున్నాడు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యములు నీ అనుభవంలో ఉంచేదను. ఇదియే యెహోవా వాక్కు, సెలవిచ్చిన యెహోవా వాక్కు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవంలో, అంటే యాకోబు ఏ దీవెన కలిగి ఉన్నాడో, ఏ ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడో, ఎంతగా దీవించబడ్డాడో, ఎంతగా గొప్ప చేయబడ్డాడో అది నీవు అనుభవించే విధంగా నీకు దేవుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చింది. మనుషులు కాదు, మానవుడు కాదు, దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో నీ పనుల్లో ముందుకు కొనసాగు, నీ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగు, నీ ఆత్మీయతలో ముందుకు కొనసాగు. వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నెరవేర్చేవాడు కనుక ఈ వాగ్దానం పొందుకునే వారికి ప్రార్థనాపూర్వకంగా ఉంటూ, దైవికంగా దీవించబడుతూ, ఈ భూమి మీద ఆశీర్వాదకారకంగా ఉంటూ, నిత్యరాజ్యంలో కూడా మనకంటూ మంచి స్థాయిని పొందుకుంటూ దైవికంగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు వచ్చిన బట్టి నీ మహిమ, ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో వారందరూ నీలో ఆనందించాలి, వారందరూ గొప్ప స్థాయిలో ఉండాలి, వారందరూ యాకోబు యొక్క స్వాస్యం అనుభవించు వారిగా, గొప్పవారిగా, ఉన్నతమైన వారిగా మీరు హెచ్చిస్తూ ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ చేసినప్పుడు వారికి దీవెనలు ఇవ్వయ్యా. వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, చదువులు, ఉద్యోగాలు, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్ని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని గొప్ప చేస్తూ ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమె. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ 10-20 మంది పంపిస్తూ దైవికంగా సిద్ధపడండి. నాకు ఇది ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈరోజు 20వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి. జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణ ప్యారీ పట్టణంలో ఈ ఆరాధన జరుగుతున్నాయి. ఒకవేళ లైవ్ ఇస్తున్నాం, లైవ్ ద్వారా రండి. పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇస్తున్నాం, కలుసుకోండి. దేవుడు ఎక్కడైనా అద్భుతాలు చేయగలడు, ఎక్కడి నుంచైనా దర్శించగలడు. కాబట్టి యావత్ ప్రపంచానికి పిలుపునందిస్తూ మీరందరూ రండి, మీరందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం, గొప్ప చేద్దాం. ఆమేన్.